హలో ఫ్రెండ్స్, కళ్ళు తిప్పుకోనివ్వని వింతలు, గుండె వేగాన్ని పెంచే విన్యాసాలు. మ్యాజిక్ చూడ్డానికి అందరికీ ఇష్టమే, కానీ ఆ మాయ వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో తెలుసుకోవాలని ఉందా? అసాధ్యాన్ని సుసాధ్యం చేసే ఆ ట్రిక్స్ ఏంటో, ఆ అద్భుతాలు ఎలా తయారవుతాయో ఈ రోజు మనం చూడబోతున్నాం. వెల్కమ్ టు మేకింగ్ మ్యాజిక్. ఇక ఆలస్యం ఎందుకు, లెట్స్ స్టార్ట్ ద మ్యాజిక్. వెంకటేష్ హీరోగా అనిల్ రావుపూడి దర్శకత్వంలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా 2025 సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. ఈ సినిమా షూటింగ్, మేకింగ్ విశేషాలు చాలా సరదాగా, కలర్ఫుల్ గా సాగాయి. ఆ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. షూటింగ్ లొకేషన్లు: విశాఖపట్నం, భీమిలి. సినిమాలోని ప్రధాన భాగం వైజాగ్ మరియు భీమిలి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. ఇక్కడి సముద్ర తీరం, పోర్టు మరియు పాతకాలపు బంగ్లాల్లో షూటింగ్ జరిగింది. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక భారీ విలేజ్ సెట్ మరియు పోలీస్ స్టేషన్ సెట్ ను నిర్మించి కీలక సన్నివేశాలను షూట్ చేశారు. పొల్లాచి సినిమాలోని పాటల కోసం పొల్లాచిలోని గ్రీన్ లొకేషన్లను ఎంచుకున్నారు. అక్కడి ప్రకృతి అందాల మధ్య వెంకటేష్ తన మార్క్ డాన్స్ స్టెప్పులతో అలరించారు. మేకింగ్ విశేషాలు: వెంకీ, అనిల్ రావుపూడి కాంబో. F2, F3 తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా కావటంతో సెట్లో వాతావరణం చాలా సరదాగా ఉండేది. మేకింగ్ వీడియోలో అనిల్ రావుపూడి స్వయంగా యాక్ట్ చేసి చూపించటం, దాన్ని చూసి వెంకటేష్ నవ్వడం వంటి దృశ్యాలు హైలైట్గా నిలుస్తాయి. ముగ్గురు భామల హడావిడి: ఐశ్వర్య రాజేష్ మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా, ఒక ప్రత్యేక గీతంలో మరో హీరోయిన్ కనిపించారు. వీరి మధ్య వచ్చే ఫ్యామిలీ డ్రామా మరియు కామెడీ సీన్ల మేకింగ్ వీడియోలు చాలా ఫనీగా ఉంటాయి. క్రైమ్ థ్రిల్లర్ విత్ కామెడీ. ఇది కేవలం ఫ్యామిలీ డ్రామా మాత్రమే కాదు, ఇందులో ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎలిమెంట్ కూడా ఉంది. అందుకే షూటింగ్ సమయంలో సీరియస్ యాక్షన్ సీక్వెన్స్ మరియు కామెడీ సీన్లను బ్యాలెన్స్ చేయడంపై చిత్ర బృందం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఇంట్రెస్టింగ్ షూటింగ్ పాయింట్స్: వెంకటేష్ పోలీస్ రోల్. చాలా కాలం తర్వాత వెంకటేష్ ఈ సినిమాలో మాజీ పోలీస్ ఆఫీసర్గా కనిపించారు. ఆయన మేనరిజమ్స్, బాడీ లాంగ్వేజ్ కోసం షూటింగ్ ప్రారంభానికి ముందే కొన్ని ప్రత్యేక సెషన్లు నిర్వహించారు. భీమ్ సిసిరోలియో మ్యూజిక్. మేకింగ్ వీడియోలో భీమ్స్ అందించిన ట్యూన్స్కు చిత్ర యూనిట్ అంతా స్టెప్పులు వేయడం కనిపిస్తుంది. ముఖ్యంగా టైటిల్ సాంగ్ షూటింగ్ సమయంలో సెట్లో సందడి మామూలుగా లేదు. రియల్ లొకేషన్స్. ఈ సినిమాలో సహజత్వం కోసం ఎక్కువ శాతం రియల్ లొకేషన్లలోనే షూట్ చేశారు. స్థానిక ప్రజలతో వెంకటేష్ ముచ్చటించిన వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. వైజాగ్ అండ్ భీమిలి సందడి. ఈ సినిమా మేజర్ షెడ్యూల్ విశాఖపట్నం మరియు భీమిలి ప్రాంతాల్లో జరిగింది. ముఖ్యంగా భీమిలిలోని పాత తరహా ఇల్లు, సముద్ర తీర ప్రాంతాల్లో సినిమాలోని కీలకమైన ఫ్యామిలీ డ్రామాను చిత్రీకరించారు. షూటింగ్ సమయంలో వెంకటేష్ ను చుట్టానికి స్థానిక ప్రజలు భారీగా తరలివచ్చేవారు. వారితో ఆయన చాలా సరదాగా గడిపేవారు. గోదావరి యాస రిహార్సల్స్. సినిమాలో కామెడీ పండించడానికి అనిల్ రావుపూడి కొన్ని పాత్రలకు ప్రత్యేకమైన యాసను డిజైన్ చేశారు. షూటింగ్ స్పాట్లో నటీనటులు ఆ డైలాగ్లను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వచ్చే తప్పులు, ఆ సమయంలో జరిగిన కామెడీని మేకింగ్ వీడియోలో చూడొచ్చు. పోలీస్ స్టేషన్ సెట్. వెంకటేష్ ఈ సినిమాలో ఒక మాజీ పోలీస్ ఆఫీసర్గా కనిపించారు. ఆయనకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ సీన్ల కోసం హైదరాబాద్లోని స్టూడియోలో ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్ సెట్ వేశారు. సీరియస్ సీన్లు జరుగుతున్నప్పుడు కూడా అనిల్ రావుపూడి తనదైన కామెడీ టైమింగ్తో సెట్లో అందరినీ నవ్విస్తుండేవారు. గృహలక్ష్మి వర్సెస్ మాజీ ప్రేయసి. సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి మధ్య వచ్చే సన్నివేశాల చిత్రీకరణ చాలా ఆసక్తికరంగా సాగింది. వీరి ముగ్గురి మధ్య వచ్చే ట్రయాంగిల్ కామెడీ సీన్లను షూట్ చేస్తున్నప్పుడు వెంకటేష్ ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ సినిమాకే హైలైట్ అని యూనిట్ సభ్యులు చెబుతుండేవారు.
పాటల హడావిడి. భీమ్ సిసిరోలియో అందించిన మాస్ సాంగ్ షూటింగ్ కోసం చాలా కలర్ఫుల్ సెట్స్ వాడారు. ముఖ్యంగా పెళ్లి పెళ్లి సాంగ్ షూటింగ్ సమయంలో సెట్లో ఉన్న అందరూ డాన్స్ చేశారట. వెంకటేష్ తన పాత సినిమాల స్టైల్ను గుర్తు చేసేలా కొన్ని సిగ్నేచర్ స్టెప్పులను ఈ సినిమాలో వేయటం విశేషం. అనిల్ రావుపుడి మార్క్ మేకింగ్. అనిల్ రావుపుడి షూటింగ్ స్పాట్లో చాలా యాక్టివ్గా ఉంటారు. ప్రతి చిన్న ఎక్స్ప్రెషన్ను ఆయనే స్వయంగా చేసి చూపిస్తారు. ఆయన యాక్టింగ్ చూసి వెంకటేష్ నువ్వే హీరోగా చేయొచ్చు కదా అనిల్ అని జోక్ చేసేవారట. ఈ సరదా సంభాషణలన్నీ బిహైండ్ ది సీన్స్ వీడియోలో చూడొచ్చు. బాక్స్ ఆఫీస్ పర్ఫార్మెన్స్, వసూళ్లు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ను దాటి మంచి లాభాలను ఆర్జించింది. ముఖ్యంగా నైజాం మరియు ఆంధ్ర ప్రాంతాల్లో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కట్టడంతో కలెక్షన్లు నిలకడగా సాగాయి. సంక్రాంతి అడ్వాంటేజ్. సంక్రాంతి పండుగ అంటేనే ఫ్యామిలీ సినిమాలకు సీజన్. వెంకటేష్ సినిమా అంటే మహిళా ప్రేక్షకులు మరియు కుటుంబ సభ్యులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. అది ఈ సినిమాకు బాగా ప్లస్ అయింది. సినిమా హిట్ అవ్వడానికి కారణాలు వెంకటేష్ కామెడీ టైమింగ్. చాలా కాలం తర్వాత వెంకీ తనదైన మార్క్ వినోదాన్ని పండించడం ప్రేక్షకులకు బాగా నచ్చింది. అనిల్ రావుపుడి మార్క్. కామెడీ మరియు క్రైమ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ ను అనిల్ రావుపుడి బ్యాలెన్స్ చేసిన విధానం వర్కౌట్ అయ్యింది. సంగీతం. భీమ్ సిసిరోలియో అందించిన సాంగ్స్ మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు అదనపు బలాన్ని ఇచ్చాయి. మన కళ్ళను మాయ చేసే ప్రతి మ్యాజిక్ వెనుక ఎంతటి ఏకాగ్రత, ఎన్ని గంటల శ్రమ దాగి ఉందో. మ్యాజిక్ అంటే కేవలం ఒక ట్రిక్ మాత్రమే కాదు, అదొక అద్భుతమైన కళ. మరిన్ని రహస్యాలు, మరెన్నో వింతలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మేకింగ్ మ్యాజిక్. సెలవు, నమస్కారం.